తోటి విద్యార్థి వేధింపులను తట్టుకోలేక 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కుంట్లూరు ప్రాంతంలో జరిగింది. ఇన్స్టాలో క్లాస్మేట్ వేధింపులు. 10వ తరగతి విద్యార్థిని చేసిన పనికి అంతా షాక్. హైదరాబాద్ నగర పరిధిలోని హయత్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థి వేధింపులను తట్టుకోలేక 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కుంట్లూరు ప్రాంతంలో జరిగింది. చిన్న వయసులోనే ఒక విద్యార్థిని ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, స్థానికులను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంట్లూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు అదే స్కూల్లో చదువుతున్న ఒక బాలుడితో పరిచయం ఏర్పడింది. మొదట అది సాధారణ స్నేహంగా ప్రారంభమైనప్పటికీ తరువాత ఆ బాలుడు ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ ద్వారా అతడు బాలికను వేధించినట్లు సమాచారం. మెసేజ్లు పంపుతూ అసభ్యకరంగా మాట్లాడటం వంటి చర్యలతో ఆమెను మానసికంగా వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పలుమార్లు అతన్ని మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో ఆ విద్యార్థిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేక చివరకు ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి వచ్చిన కుటుంబ సభ్యులు బాలిక ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే విషయం పోలీసులకు తెలియగానే వారు వెంటనే స్పందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తిరిగి హైదరాబాద్కు తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై కొన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా జరిగిన వేధింపులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సంబంధిత బాలుడి పాత్రపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆవేదన నెలకొంది. చిన్న పిల్లలు సోషల్ మీడియా వేదికల ద్వారా ఎదుర్కొంటున్న వేధింపులపై మళ్లీ చర్చ మొదలైంది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు భావోద్వేగాలకు చాలా త్వరగా లోనవుతారని, అందువల్ల వారి ప్రవర్తనలో మార్పులు కనిపించినప్పుడు వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పిల్లలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి అని పోలీసులు సూచిస్తున్నారు. వారితో తరచూ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అలాగే స్కూల్ టీచర్లు కూడా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే గుర్తించి తల్లిదండ్రులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికలా మారింది. చిన్న వయసులోనే పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను తల్లిదండ్రులు, గురువులు కలిసి అర్థం చేసుకుని వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.